ఈరోజు నేను ఒక స్పెషల్ ఎపిసోడ్తో వచ్చానమాట. స్పెషల్ ఎపిసోడ్ ఎందుకన్నానంటే, మనకు సంక్రాంతి అంటే గుర్తొచ్చేది అరిసెలు, కోడిపందాలు, రైతులకి పంట చేతికొచ్చేది. ఇవన్నీ కాకుండా మనం బాగా సెలబ్రేట్ చేసేది ఏంటంటే, వీటితో పాటు సినిమాను కూడా మనం సెలబ్రేట్ చేస్తాం. సినిమా చూస్తేనే ఆ పండగ కంప్లీట్ అయ్యిందనే భావనని మనం క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. అంటే మనం ఒక 20-30 సంవత్సరాల నుంచి చూసుకుంటే పండగకి ఊరు వెళ్ళడం, ఊర్లో ఎంజాయ్ చేయడం, సాయంత్రమో లేదంటే ఆ రోజు ఒక సినిమా చూడటం, ఫ్యామిలీ అందరం కలిసి, ఫ్యామిలీ మొత్తం మళ్ళీ అంటే ఒక్కరు కాదండి, ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక సినిమా చూడటం, సినిమాని ఎంజాయ్ చేయటం, ఇది ఆనవాయితీగా తయారైంది, ఆనవాయితీ అయిపోయింది, మనకు ఒక కల్చర్లో ఒక భాగం అయిపోయింది అనమాట. అలా ఈ సంవత్సరం 2026లో 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 5 సినిమాలు ఏవేవి? రాజాసాబ్, మనశంకర వరప్రసాద్, అనగనగా ఒకరోజు, నారీ నారీ నర్మమురారి, భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ 5 సినిమాలు ఎలా ఉన్నాయి, జనాల్ని ఎలా ఆకట్టుకున్నాయి, ఈ 5 సినిమాలలో ఏ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచింది, ఏ సినిమా అన్నిటికంటే లీస్ట్లో ఉంది, ఏ సినిమా ఎంత వసూలు సాధించింది అనే విషయాలను మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఫస్ట్ నార్మల్గా సినిమాల గురించి చెప్పుకుంటాం, కలెక్షన్స్ అవన్నీ నేను చివరిలో చెప్తాను. సినిమా కథాంశాన్ని, హీరో హీరోయిన్లని నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ పోతాను. అయితే ఫస్ట్ మనం రాజాసాబ్ గురించి మాట్లాడుకుందాం. రాజాసాబు మారుతి గారు డైరెక్షన్ చేశారు. ఈ సినిమాలో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు హీరో. హర్రర్ కామెడీ జోనర్లో వచ్చిన సినిమా. అయితే అప్పుడు దాకా వచ్చిన సినిమాలలో ఇప్పుడు మన ప్రభాస్ గారు ఏంటంటే ఆల్మోస్ట్ ఆయన వరల్డ్ స్టార్ అయిపోయారు అనమాట. ఆయన సినిమాలు ఇప్పటికీ మన ఇండియా మొత్తం, పాన్ ఇండియా మొత్తం రిలీజ్ అయిపోతున్నాయి. ఇంకా రాబోయే సినిమాలు వరల్డ్ వైడ్ గా కూడా రిలీజ్ అయిపోతాయి. అయితే ఆయన్ని ఒక హర్రర్ కామెడీ అంటే మారుతి గారు ఫస్ట్ నుంచి ఒక జానర్ మెయింటైన్ చేస్తూ ఒక మంచి మిడిల్ బడ్జెట్లో తీసే ఒక నార్మల్ మీన్స్ ప్రభాస్ గారితో పోల్చుకుంటే, ఆయన ప్రభాస్ గారు స్టార్డము, ప్రభాస్ గారి దీంతో పోల్చుకుంటే మారుతి గారు ఒక నార్మల్ డైరెక్టర్కి ప్రభాస్ గారిని డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది. అప్పుడు ప్రభాస్ గారితో డైరెక్షన్ చేసే ఛాన్స్ వస్తే ఏ డైరెక్టర్ అయినా కానీ ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటాడు. కానీ బట్ మారుతి గారు ఏంటంటే తన ఏ జోనర్లో అయితే బెస్టో ఆ జోనర్ని పిక్ చేసుకున్నారు. ఏది? హర్రర్ కామెడీ. అయితే అప్పుడు అంటే ఆయన ఫస్ట్ నుంచి అంటే ఈ రోజుల్లో దగ్గర నుంచి బస్ స్టాప్, ఈ రోజుల్లో తర్వాత ప్రతిరోజు పండగే, భలే భలే మగాడిపోయి, ఇవన్నీ చూసుకుంటే కామెడీ మీద ఫోకస్ అయింది. అయితే ఈ సినిమాలో కూడా కామెడీ ఆయన మెయిన్ బలం అనమాట. అయితే ఈ సినిమాలో హారర్ మిక్స్ చేశారు. ఇండియాలో అతిపెద్ద స్టార్ అయిన ప్రభాస్ గారితో హారర్ కామెడీ ప్లాన్ చేసి సినిమా తీశారు. ఫస్ట్ టీజర్ దగ్గర నుంచి, పోస్టర్ దగ్గర నుంచి ప్రతి టాకబుల్ న్యూస్గా అయ్యేదన్నమాట. ప్రతి న్యూస్, పోస్టర్ దగ్గర నుంచి టీజర్ దగ్గర నుంచి ట్రైలర్, ప్రతిదీ మనం జనాలు మాట్లాడుకునేలాగా చేసింది సినిమా. ట్రైలర్ వచ్చిన తర్వాత ట్రైలర్లో అత్యంత అంటే ఆసక్తి క్రియేట్ చేసే సీన్స్ ఉండడం వల్ల ఆ ట్రైలర్ కూడా చాలా ఎంగేజింగ్ ఉండడం వల్ల మా అందరం సినిమాకి వెళ్ళారు. కాకపోతే సినిమాలో ఏంటంటే మనం ప్రభాస్ గారిని అంతకుముందు చూసిన సినిమాలతో పోల్చుకుంటే ప్రభాస్ గారు కంప్లీట్ క్యారెక్టరైజేషన్స్కి స్టిక్ అయిపోయి కంప్లీట్ యాక్టింగ్ చేశారనమాట. దీంట్లో ఈయన మారుతి గారు కూడా ప్రభాస్ గారు దొరికారు కదా అని చెప్పేసి ఏదేదో తీయలేదు. ఆయన నమ్ముకున్న సబ్జెక్ట్ ఏది? హర్రర్ కామెడీ. ఆ హర్రర్ కామెడీకి స్టిక్ అయిపోయి కంప్లీట్ అదే జోనర్లో సినిమా తీయడానికి ట్రై చేశారు. కాకపోతే ఆయన చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, ఆయన ఏదైతే ఎత్తుకున్నాడో ఒక పాయింట్, ఇప్పుడు ఆయన ఏంది హెల్యూజినేషన్స్ అనే పాయింట్ని ఫస్ట్ నుంచి మనం ఒక హెల్యూజినేషన్ అంటే ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లే కెపాసిటీ జనాలకు ఉంటుంది. అది కూడా మంత్రశక్తి వల్ల తపో బలం వల్ల వస్తుంది. దానివల్ల మనం ట్రాన్స్లోకి తీసుకెళ్ళచ్చు ఎవరినైనా అనే పాయింట్ని మారుతి గారు చిన్న మిస్టేక్ చేయడం. మారుతి గారు ఫస్ట్ నుంచి పెట్టుకుంటూ వస్తాయి, అంటే ఫస్ట్ నుంచి దాన్ని చెప్పుకుంటూ వచ్చి ఉంటే చాలా బాగుండేది. సినిమా అందరికి అర్థమయ్యేది, సినిమా మంచి విజయాన్ని సాధించేది. అయితే ఇప్పుడు సినిమా బాగాలేదని చెప్పట్లేదు, బాగుంది. కాకపోతే కొంతవరకు కొంచెం పోర్షన్ వరకు బాగుంది, కొంత పోర్షన్ వరకు కొంచెం లో అయింది, మళ్ళీ కొంచెం క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ కొంచెం బాగుంది. ప్రభాస్ గారిని కంప్లీట్ యాక్టింగ్లో చూడొచ్చు. ఇంకోటి, వింటేజ్ ప్రభాస్ గారిని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నీకు కథ అవసరం లేదు, నీకు పాటలు అవసరం లేదు, ఆ హీరోయిన్స్ అవసరం లేదు, నాకు ఏ జోనర్లు కూడా నాకు సంబంధం లేదు. ప్రభాస్ గారిని చూడటానికి, నేను ప్రభాస్ గారిని స్క్రీన్ మీద కనిపిస్తే నేను ఎంజాయ్ చేస్తాను అనుకుంటే ఈ సినిమా మీకు విపరీతంగా నచ్చుతుంది. ఎందుకంటే ప్రభాస్ గారు చేసిన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది అనమాట ఈ సినిమాలో. అలా రాజాసాబ్ సినిమా రిలీజ్ అయింది. అయితే రాజాసాబ్ సినిమా 400 కోట్ల బడ్జెట్తో రిలీజ్ అయింది. ఇప్పుడు మరి పాన్ ఇండియా స్టార్, ఆ మాత్రం బడ్జెట్ ఉండాలి, ఆ మాత్రం బడ్జెట్ పెడితేనే ఆయన హోదాకి, ఆయన స్టార్టమ్కి ఉందా అనమాట. అలా బడ్జెట్ పెట్టారు. కట్ చేస్తే ఆ సినిమా కొంచెం
నెగిటివ్ రిజల్ట్స్ వల్ల, నెగిటివ్ కొంచెం ఒక లో పేస్ వల్ల, క్లైమాక్స్ కొంచెం స్లో అవ్వడం వల్ల నార్మల్ కలెక్షన్స్ వచ్చాయి అనమాట. ఆ కలెక్షన్స్ ఏంది ఇప్పుడు చెప్తాను. అయితే 400 కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా 140 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి నెట్ ప్రాఫిట్ 190 crores వచ్చిందనమాట. ఒక రకంగా చూసుకుంటే ఇది ఫ్లాప్ అనే కాదు అనుకోవచ్చు మేబీ. ఒక రకంగా అంటే వసూలు ఇంకా టైం ఉంది, ఇంకా దాన్ని పెట్టిన అమౌంట్ని రాబట్టే ప్రయత్నం చేస్తుంది సినిమా కూడా. కొన్ని సీన్లు యాడ్ చేశారు, ఏదైతే మనం ట్రైలర్లో చూసామో రాజాసాబ్ గారిని ఆ సీన్లు యాడ్ చేశారు. ఆ సీన్లు కూడా పెట్టడం జరిగింది. థియేటర్లు అలాగనే ఉన్నాయి, థియేటర్లు ఏమీ ఇది అవ్వలేదు. జనాలు వెళ్తున్నారు, సినిమాని కొంచెం అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చట్లేదు. 400 crores కూడా కలెక్ట్ చేసే దిశగా ఈ సినిమా వెళ్తుంది. ఈ సినిమాని మనం ఈ 5 సినిమాలలో రిలీజ్ అయిన 5 సినిమాలలో చివర్లో పెడతాం, ఎందుకంటే పెట్టిన కలెక్షన్స్ని అందుకోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి దీన్ని చివర్లో పెడతాం. కథపరంగా కూడా కొంచెం స్లో పేస్లో ఉంది అని చెప్పేసి. తర్వాత రిలీజ్ అయిన సినిమా మనశంకర వరప్రసాద్ ఏమైందంటే సెలబ్రేషన్. ఇక డే 1 నుంచి టాక్తో సంబంధం లేదు, అంటే స్టోరీతో సంబంధం లేదు. డే 1 నుంచి అదొక సెలబ్రేషన్ లాగా దూసుకెంటూ వెళ్ళిపోయింది అనమాట. ఆయన చిరంజీవి అనిల్ రావుపూడి గారి సినిమా సంక్రాంతికి రావటం, హిట్ కొట్టడం, వెళ్ళిపోవడం, రిపీట్. సంక్రాంతికి రావటం, హిట్ కొట్టడం, వెళ్ళిపోవడం, రిపీట్. సంక్రాంతికి రావటం, హిట్ కొట్టడం, వెళ్ళిపోవడం, అలా జరుగుతుందన్నమాట. ఈ సినిమా కూడా డే 1 నుంచి పాజిటివ్ టాక్తో దూసుకెళ్ళిపోయింది. అలాగే మనం వింటేజ్ చిరంజీవిని విట్నెస్ చేశానమాట. ఆయన గ్రేస్ని, ఆయన డాన్స్ని, ఆయన పర్ఫార్మెన్స్ని, ఆయన కామెడీ టైమింగ్ని, ఆయన యాక్షన్ సీన్స్లో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ని అన్నిటినీ మనం ఎక్స్పీరియన్స్ చేసేలా చేసిన సినిమా మనశంకర వరప్రసాద్. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్లు పెట్టారనమాట. 200 కోట్లు చిరంజీవి గారికి 70 crores, అలాగే వెంకటేష్ గారికి 22 crores రెమ్యునరేషన్ పోగా, మిగతా సినిమాలో 10 crores మన హీరోయిన్ నయనతారకి ఇవ్వగా, మిగిలిన దాంతో మన అనిల్ రావుపూడి గారు వండర్ క్రియేట్ చేశారు. ఆ మిగిలిన బడ్జెట్తో వండర్ క్రియేట్ చేసి ఒక సినిమా తీశారు. అయితే ఈ సినిమా ఇప్పటికీ 300 కోట్ల 365 రౌండ్ ఫిగర్గా మామూలుగా పోస్టర్లు రిలీజ్ చేసిందంటే 300 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసినట్టు అఫీషియల్గా పోస్టర్ లాంచ్ చేశారు. అది కూడా బ్రేక్ ఈవెన్ని కంప్లీట్ చేసుకుందనమాట. బ్రేక్ ఈవెన్ని కంప్లీట్ చేసుకుందంటే హిట్ దిశలో దూసుకెళ్ళిపోతుంది. ఇంకా టైం ఉంది, ఇంకా థియేటర్స్ అలాగనే ఉన్నాయి, ఇంకా జనాలు వెళ్తూనే ఉన్నారు. ఫ్యామిలీస్ టికెట్ 30, 40 టికెట్లు కొనుక్కొని ఫ్యామిలీస్ వెళ్తూనే ఉన్నారు. ఇంకా 2 వారాలు ఆడే ఛాన్స్ కూడా ఉంది ఈ సినిమాకి. ఈ 2 వారాలు అయిపోయే లోపల ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూసుకుందాం. అయితే మనశంకర వరప్రసాద్ ఏమైందంటే, ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే అందరికీ తెలిసిన సబ్జెక్టే, అందరూ చూసిన సబ్జెక్టే, చాలాసార్లు విన్న సబ్జెక్టే, చాలాసార్లు మనం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసిన సబ్జెక్టే. అందువల్ల కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం పేసింగ్ స్లోగా ఉంటుందన్నమాట. కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే. ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం ఎంగేజ్గా ట్రాక్ లేపుకుంటూ వచ్చారు. ఫస్ట్ హాఫ్లో ట్రాక్ లేపుకుంటూ వచ్చారు. కానీ సెకండ్ హాఫ్లో ఏంటంటే అదే ట్రాక్ మెయింటైన్ అవ్వడం వల్ల కొంచెం స్లో అయినట్టు అనిపించింది. ఫస్ట్ నుంచి ఎలా లేపుకుంటూ పోయారో సెకండ్ హాఫ్లో కూడా అలా లేపుకుంటూ పోతే ఓకే, ఆల్రెడీ లేచిందని అట్లా ఫ్లాట్కి తీసుకెళ్ళిపోయారు సెకండ్ హాఫ్లో. అందువల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట. మరీ పూర్తిగా కాదు, మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా చాలా ఎంజాయ్ చేశారు చాలామంది. సెకండ్ హాఫ్ను కూడా చాలా ఎంజాయ్ చేశారు. సెకండ్ హాఫ్ను కూడా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యారు. సెకండ్ హాఫ్ అలా ఈ సినిమా కొంచెం స్లో పేసింగ్ వల్ల ఈ సినిమాని ఏం చేద్దామంటే మనం సెకండ్ ప్లేస్లో పెడదాం. షాక్ అయ్యారా అందరూ? అయితే ఈ సినిమాని మనం ఫస్ట్ ప్లేస్లో పెట్టాలని చెప్పేసి అనుకున్నారా? బట్ ఈ సినిమా సెకండ్ ప్లేస్లో వచ్చింది. సంక్రాంతి విన్నర్స్లలో ఈ సినిమా సెకండ్ ప్లేస్లో వచ్చింది. మరి ఫస్ట్ సినిమా ఏందో మనం తెలుసుకుందాం, నిదానంగా చెప్తాను. అయితే దీని తర్వాత వచ్చిన సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల గారు డైరెక్షన్ చేసిన సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి. 2 హీరోయిన్లు ఉంటారు, డింపుల్ హయాతి అను, ఇంకో హీరోయిన్ ఆషికా రంగనాథ్. వీళ్ళతో రవితేజ గారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వచ్చేసారు. అంటే మొన్నటిదాకా రవితేజ గారు మాస్ అని చెప్పేసి మాస్ వెనక పడి ఈ సినిమాకి ఏమైందంటే రవితేజ గారే ఆ మాస్ మహారాజ్ ట్యాగ్ తీసేయండి నాయన అని చెప్పేసి అనే స్థాయికి వచ్చేసారనమాట. ఈ సినిమా పర్లేదు, బాగుంది. అంటే మనం పండగ వాతావరణంలో చూడదగిన సినిమానే. ఫ్యామిలీ మొత్తం ఎంటర్టైన్మెంట్ అయ్యే సినిమానే. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమానే. ఎందుకంటే రవితేజ గారు అంతకుముందు సినిమాల్లో చూసుకుని మన కిక్ తర్వాత నుంచి మళ్ళీ రవితేజ గారిని అంత ఎనర్జీగా అంత దానిలాగా మళ్ళీ ఏ సినిమాలో చూడలేదు. దాని తర్వాత మళ్ళీ రాజా ది గ్రేట్ వచ్చిందనమాట. దాని తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో వింటేజ్ రవితేజ గారిని, ఆ పర్ఫార్మెన్స్ని, ఆ ఎనర్జీని మ్యాచ్ చేసిన సినిమానే అనుకోవచ్చు ఈ సినిమాని. మధ్యలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఇది కొంచెం బెటరు. రవితేజ గారికి ఓపెనింగ్స్ కూడా బాగానే అయ్యాయి.
బాగానే వసూలు రాబడుతుంది. ఈ సినిమా 40 కోట్లతో తీశారనమాట. 40 కోట్లతో తీశారు. 40 కోట్లు తీస్తే ఇప్పటికీ 22.5 లక్షలు కలెక్ట్ చేసింది. ఇంకా కలెక్ట్ చేసే దిశలోనే ఉంది. హిట్ తీసుకుంటుంది, అంటే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసే దిశలోనే ఉంది. ఈ సినిమాని మనము 4th ప్లేస్లో పెడదాం. ఏది భర్త మహాశైలకు, అంటే 5 సినిమాలు రిలీజ్ అయినాయి. 5th ప్లేస్లోనేమో రాజాసాబ్ పెట్టాము. 4th ప్లేస్లోనేమో మనం భర్త మహాశైలను విజ్ఞప్తి పెట్టాము. 2nd ప్లేస్లోనేమో మనశంకర వరప్రసాద్ సినిమాని పెట్టాము అనమాట. భర్త మహాశైల గురించి ఇదనమాట. రవితేజ గారిని అంటే మిస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ వెళ్ళి ఈ సినిమాని చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కథ సింపుల్గానే ఉంటుంది. ఒక ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తి వేరే అమ్మాయిని ప్రేమించాల్సి వస్తే జరిగే పరిణామాలు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఇదంతా సత్య గారి కామెడీ కూడా చాలా బాగుంటుంది ఇందులో. అలా ఒక జాయ్ఫుల్గా వెళ్ళిపోతుంది అనమాట. జాయ్ఫుల్గా వెళ్ళిపోతుంది. మనం అరే ఈ పాయింట్ బాగాలేదే, ఈ పాయింట్ ఇలా ఉంది అని అనుకోవడానికి ఏం లేదు, ఎంటర్టైన్మెంట్గానే వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు 5 సినిమాలలో ఇంకొక ఇంపార్టెంట్ సినిమా గురించి మాట్లాడబోతున్నాను. అదే అనగనగా ఒక రాజు. అనగనగా ఒక రాజు సినిమా ఏంటంటే 3 years బ్యాక్ అండి. 3 years బ్యాక్ దీని అనౌన్స్మెంట్ వచ్చింది. 3 years బ్యాక్ 3 years అంటే అప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ మారిపోయాడు. దాని తర్వాత ఇంకో డైరెక్టర్, ఆ డైరెక్టర్ మారిపోయాడు. చివరికి ఏంటంటే నవీన్ పోలిశెట్టి గారే కథ రాసుకోవడం జరిగింది, డైలాగులు రాసుకోవడం జరిగింది. ఆయననే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ప్రతి ప్రోమో రిలీజ్ చేసుకుంటూ దాన్ని పబ్లిసిటీ చేసుకుంటూ చిన్నగా దాన్ని అమరశిల్పి జక్కినట్టు చెక్కుకుంటూ వచ్చి మన 2026 January 14th రిలీజ్ చేశారనమాట ఈ సినిమా. అయితే ఈ సినిమా వచ్చేసి పక్కా పండగ వాతావరణం ఉన్న సినిమా. అంటే మనం ఇప్పుడు జాయ్ఫుల్గా, అంటే సినిమా మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం పోయి ఎంజాయ్ చేయగల సినిమా. కథ మాత్రం సింపులే. కథ కూడా దీంట్లో కూడా నార్మల్ కథే, కానీ వన్లైనర్స్, నవీన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఇవన్నీ చాలా బాగుంటాయి, చాలా కొత్తగా అనిపిస్తాయి అనమాట. మనం నవీన్ గారి సినిమా కెరీర్ చూసుకుంటే, గ్రాఫ్ చూసుకుంటే, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, దాని తర్వాత జాతిరత్నాలు, దాని తర్వాత మిస్టర్ పోలిశెట్టి, దాని తర్వాత ఇది ఏ సినిమాకు చూసుకున్నా కానీ పోలికలు ఉండవు. అలాగే గెటప్లో కూడా ఆయన డిఫరెంట్ గెటప్స్ వేసుకుంటూ వచ్చారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ని మనం మెస్మరైజ్ అవుతాం అనమాట. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్కి మనం అట్రాక్ట్ అయిపోతాం. అంత బాగుంటుంది అనమాట సినిమా. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, చాలా ఫన్ఫుల్గా వెళ్ళిపోతుంది. సినిమా ఇప్పటికీ 100 కోట్లు కలెక్ట్ చేసింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 20 నుంచి 30 కోట్లు అనమాట సినిమా బడ్జెట్. ఇది 100 crores ఆల్రెడీ కలెక్ట్ చేసేసింది. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుంది. ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉంది. ఇప్పుడు ఇంకా థియేటర్స్ ఉన్నాయి, థియేటర్లో ఆడుతుంది. ఇంకా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా కలెక్షన్స్ రాబట్టుకునే ఛాన్స్ ఉంది, కొల్లగొట్టే ఛాన్స్ ఉంది అనమాట. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్గా చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరు జోడీ కూడా చాలా బాగుంటుంది అనమాట. హీరో హీరోయిన్ల జోడీ కూడా చాలా బాగుంటుంది. మనకు పండగ వాతావరణానికి సంబంధించిన ప్రతిదీ మనం చూడొచ్చు దీంట్లో. ఇంకోటి ఏంటంటే నవీన్ పోలిశెట్టి గారు ఫస్ట్ టైం దీంట్లో ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ని ప్లాన్ చేశారు. అది కూడా చాలా బాగుంటుంది, కొత్తగా అనిపిస్తుంది. నవీన్ గారు ఫైట్ అదంతా ఎందుకు చిన్నగా మనోడు కూడా ఇప్పుడు యాక్షన్ జోన్లోకి రావాలి అంటే దాని ఏమంటారు, గొంగలి పురుగు బయటకు వచ్చేసి సీతాకోక చిలుకలాగా మారినట్టు మనోడు కూడా చిన్నగా ఆ జోనర్ నుంచి బయటకు వచ్చి వేరే జోనర్లు కూడా ట్రై చేయాలి. అలా ట్రై చేసుకుంటూ వచ్చిన సినిమానే, అలా ట్రై చేసుకుంటూ వచ్చిన ప్రయత్నంలో చేసిన మొదటి సినిమానే అనగనగా ఒక రాజు అనమాట. ఈ సినిమా చాలా ఎంటర్టైన్మెంట్గా, ఎనర్జీగా ఉంటుంది. నవీన్ పోలిశెట్టి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోతుంది. మన సినిమా వెళ్ళిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఆయన చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంత బాగుంటుంది ఈ సినిమాకి. ఈ సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాలలో లిస్ట్ చేసుకుంటే, ర్యాంక్ వైజ్ చేసుకుంటే ఈ సినిమాని 3వ స్థానంలో పెడదాం. అర్థమైపోయింది అనుకుంటా మీకు ఫస్ట్ స్థానంలో ఏ సినిమా ఉందో. అదేనండి మన శర్వానంద్ గారి నారీ నారీ నడుమ మురారి. ఈ సినిమా సర్ప్రైజింగ్లీ చాలా బాగుంటుంది. కథ విషయానికి వచ్చినా కానీ, లేదంటే ఎంటర్టైన్మెంట్ విషయానికి వచ్చినా కానీ, వాళ్ళ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినా కానీ, దాంట్లో జరిగే కాన్సెప్ట్ ఫన్ విషయానికి వచ్చినా కానీ చాలా కొత్తగా, చాలా వెరైటీగా, రిలేటబుల్గా, అంత ఈజీతో వెళ్ళిపోతుంది అనమాట సినిమా. చాలా బాగుంటుంది. మీకు శర్వానంద్ గారి గురించి ఒకటి చెప్తాను. ఇప్పుడు ఈ సినిమా గురించి పక్కన పెడితే శర్వానంద్ గారి గురించి చెప్తాను. అయితే శర్వానంద్ గురించి ఒకటి చెప్తానని చెప్పాను కదా. అయితే 2017లో చిరంజీవి గారు ఆల్మోస్ట్ ఒక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన టైము, అసలు ఫుల్ ఎగ్జైట్మెంట్తో వస్తున్న సినిమా, అందరూ ఆశలు అంచనాలు పెట్టుకున్న సినిమా ఖైదీ నెంబర్ 150. అదొకే. కట్ చేస్తే బాలకృష్ణ గారు 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి, కృషి గారు డైరెక్టర్, దానికి ఫుల్ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా అదే సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. కట్ చేస్తే వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన సినిమానే శతమానం భవతి.
ఈ సినిమా అసలు అసలు ఆ డేర్ ఎలా చేశారు బాసు అని చెప్పేసి శర్వానంద్ గారిని చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. ఎందుకంటే ఇండస్ట్రీకే పెద్ద దిక్కులైన ఇద్దరు లెజెండరీ హీరోల మధ్యలో ఈ అప్పుడప్పుడే తొలి అడుగులేస్తున్న హీరో శతమానం భవతితో అని వచ్చి వాళ్ళిద్దరికంటే మంచి పేరు తెచ్చుకున్న సినిమా శతమానం భవతి. అది శర్వానంద్ ట్రాక్ రికార్డ్ అనమాట. దాని తర్వాత సెకండ్ టైం వచ్చినప్పుడు సంక్రాంతికి వచ్చినప్పుడు కూడా ఎక్స్ప్రెస్ రాజాతో మళ్ళీ ఇటు కొట్టాడు. అయితే ఈ వరుసలోనే ఈ సినిమా నారీ నారీ నడుమ మురారి అంటే సంక్రాంతికి వన్ ఆఫ్ ది గేమ్ చేంజర్ లాంటి వ్యక్తి అనమాట శర్వానంద్. సంక్రాంతికి వచ్చాడంటే హిట్టే. ఆయన సినిమా ప్రతి సినిమా సంక్రాంతికి వచ్చిందంటే శర్వానంద్ గారిది హిట్ అవ్వాల్సిందే. అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న వ్యక్తి శర్వానంద్. ఎందుకు అలాంటి ట్రాక్ రికార్డ్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఇద్దరు లెజెండరీ హీరోలతోనే పోటీపడి విన్ అయిన వ్యక్తి ఆయన శర్వానంద్ గారు. అలాగే ఈ సినిమాలో ఈ సంవత్సరం కూడా 2026లో కూడా ఆయన నారీ నారీ నడుమ మురారి అని కొత్త కాన్సెప్ట్తో, కొత్త ఎంటర్టైన్మెంట్తో, కొత్త జానర్తో సినిమాలోకి తీసుకొచ్చాడు. ఈ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అది ఎక్స్పెక్ట్ చేసింది జరగదు, కానీ జరిగేది మనకు నచ్చుతుంది. చాలా బాగుంటుంది కథ. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ హీరో లవర్ని లవ్ చేయాలనుకుంటా. స్పాయిలర్ అలర్ట్ అండి, మీరు చూడకపోతే ఇంతటితో ఈ వీడియో ఆపేసేయండి. స్పాయిలర్ అలర్ట్. అయితే హీరో పాత లవర్నే లవ్ చేయాలనుకుంటా, కానీ పాత లవర్కి పెళ్ళి అయిపోయింటుంది. అలా 1 by 1 ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చుకుంటూ సినిమాని ఒక సీట్ ఎడ్జ్, ఒక థ్రిల్లర్ జోనర్లోకి తీసుకొస్తుంది. అంటే కామెడీ నుంచి థ్రిల్లర్, అంటే తర్వాత ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ మోడ్లో కూడా మనం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అంత బాగుంటుంది అనమాట. ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది, ఎంటర్టైన్మెంట్గానే సాగుతుంది. కాకపోతే నెక్స్ట్ టైం అయిపోతుంది అనే కుతూహలం, ఉత్సాహం మనలో కలుగుతుంది అనమాట సినిమాలో. కథతో కొట్టాడు శర్వానంద్ గారు. అంటే ఇప్పుడు మనం పైన చెప్పుకున్న సినిమాలన్నీ రెగ్యులర్ కథలైనా కానీ, రెగ్యులర్ కథలే వాళ్ళ దానిలకి వాళ్ళ కలెక్షన్స్కి వాళ్ళకి అది ఓకే, గుడ్ ఎనఫ్. కానీ ఈ సినిమా వచ్చేసి కథని తీసుకున్నాడు, కథని మేజర్ హీరోగా చేశారనమాట. కథని మేజర్ హీరోగా చేసి దాని తర్వాత కామెడీ సీన్స్ని కానివ్వండి, కామెడీ డైలాగ్స్ కానివ్వండి, శర్వానంద్ గారి యాక్టింగ్ కానివ్వండి, ముఖ్యంగా చెప్పుకోవాలంటే నరేష్ గారి సీనియర్ నరేష్ యాక్టింగ్ కానివ్వండి, ఆయన యాక్టింగ్ అసలు మామూలుగా ఉండదు. ఆ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్, బిగ్ పాయింట్, బిగ్ స్టార్ ఆయనే అనమాట. అంత బాగుంటుంది. సత్య గారి కామెడీ కూడా మధ్యలో చాలా బాగుంటుంది. దాని తర్వాత మన కమెడియన్ సుదర్శన్ కామెడీ కూడా చాలా బాగుంటుంది. అలా సినిమా మొత్తం ఓవరాల్గా ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లోనే వెళ్ళిపోతుంది. ఈ సినిమాని 2026 సంక్రాంతి విన్నర్స్లలో ఫస్ట్ ప్లేస్లో పెడదాం. ఎందుకంటే ఈ సినిమా కథ పరంగా బాగుంటుంది, స్క్రీన్ ప్లే పరంగా బాగుంటుంది, డైలాగ్స్ పరంగా బాగుంటుంది, సీన్స్ పరంగా బాగుంటుంది. కొత్తది చూసామనే ఉత్సాహం కూడా మనకు సినిమా అయిపోయిన తర్వాత కలుగుతుంది అనమాట. అందుకనే అంటే కొత్త పాయింట్కి మనం ఇంపార్టెన్స్ ఇద్దాం, అంటే కొత్త కథని, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి థియేటర్స్ కూడా పెంచుతున్నారు, సక్సెస్ దిశలో వెళ్తుంది. బ్రేక్ ఈవెన్ త్వరలోని కంప్లీట్ చేసుకోబోతుంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 25 కోట్లు. ఇప్పటికీ కలెక్ట్ చేసిన వసూలు ఏంటంటే 12 కోట్ల పాయింట్ 5 లక్షలు. ఈ సినిమా సక్సెస్ దిశలో వెళ్తుంది. ఎందుకంటే థియేటర్స్ కూడా పెంచారు. ఇప్పుడు దాకా థియేటర్స్ లేవు మనోడికి. ఎందుకు? ఈ పెద్ద సినిమాలు ఉన్నాయి. చిరంజీవి గారి సినిమా ఉంది, చిరంజీవి గారి సినిమాకి ఆల్రెడీ పాజిటివ్ ట్రాక్ వచ్చేసింది. అలా ఆ సినిమాలో ఆక్యుపై చేసుకోవడం వల్ల థియేటర్స్ దొరకలేదు మనోడికి. బట్ ఇప్పుడు ఏంటంటే థియేటర్స్ దొరికాయి, థియేటర్స్ పెంచుకొని ఆ సక్సెస్ వైపు వెళ్తున్నారు. 90% మెజారిటీ పీపుల్ 90% ఓటేసిన సినిమా ఈ మన సంక్రాంతి రోజు ఓటేసిన సినిమా ఏంటంటే నారీ నారీ నడుమ మురారి. చాలా బాగుంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్. ఎంత కలెక్ట్ చేసింది, ఏ సినిమా ఎంత బాగుందనేది నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ సినిమాలో ఫస్ట్ ప్లేస్లో మన నారీ నారీ నడుమ మురారి, సెకండ్ ప్లేస్లో మనశంకర వరప్రసాద్, మూడో ప్లేస్లో అనగనగా ఒక రాజు, నాలుగో ప్లేస్లో భర్త మహాశైలకు విజ్ఞప్తి రవితేజ గారిది, ఐదో ప్లేస్లో రాజాసాబ్. అన్ని సినిమాలు బాగుంటాయి, ఏ జోనర్ కాదు జోనర్ సినిమా బాగుంటుంది, ఒకరిని తక్కువ చేయాలని కాదు. కాకపోతే కథ పరంగా కొంచెం ఈ నారీ నారీ నడుమ మురారి అనేది కొంచెం వెరైటీగా, కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట. అంటే మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలి, హీరో మంచోడు ఉండాలి, హీరో ఈ రకంగానే ఉండాలని మనం చూసుంటాం కదా. మైండ్ సెట్ అన్నిటినీ మార్చిన సినిమా అనమాట ఇది. కొంచెం ఒక రకంగా చెప్పాలంటే కొంచెం మార్చింది. ఆ హీరో అంటే హీరోయిన్ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదండి, రూల్ లేదండి, ఏరే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవచ్చు, ఏరే అమ్మాయితో కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఒక కొత్త కోణాన్ని, లవ్ స్టోరీలో కొత్త కోణాన్ని, రామ్కామ్లో కొత్త కోణాన్ని ఇంట్రడ్యూస్ చేసిన సినిమా నారీ నారీ నడుమ మురారి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తున్నానండి. సెలవు.